దగ్గుబాటి ప్రసాద్ గారు ఆయన అనంతపురం ఎమ్మెల్యే. ఆయన ఎన్టీఆర్ గారిని, వాళ్ళ అమ్మగారిని చాలా దారుణంగా దుర్భాషలాడారు. సో, దాని గురించి ఏం చెప్తారు సార్? ఆడొక సన్నాసి. వాడికి ఇందాక ఇంట్రడక్షన్ దగ్గుబాటి ప్రసాద్ గారు అంటానికి కూడా అర్హుడు కాదు. ఆడెవడో ఆ వాగుడు వాగినవాడు చెప్పు తీసి కొట్టినా తప్పులేదు ఆడిని. ఆడొక అశుద్ధం తినే బాపతో ఉంటాడు. వాడి భాష, వాడి నోరు, ఆ ముండమోకి వాడు ఎవడసలు, వాడికి ఏమి యోగ్యత ఉంది? వాడెవడు సినిమా ఆడదంటానికి నోటికొచ్చిన భాష మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు. వాడెవడు అడ్రస్ వెళ్ళినవాడికి అడ్డమైన కొడుకులు తయారయ్యారు. సోషల్ మీడియా వచ్చేలాగా ఇలాగ బుద్ధి, జ్ఞానం, కడుపుకు అన్నం తినే అశుద్ధం తినే బాపతులు. నోటికి ఏం వస్తే అది మాట్లాడటం, ఎలా ఏదైతే అది మాట్లాడటం. తద్వారా వాడి పక్కింటోడు కూడా తెలియదు. వాడి మాట వాడి పెళ్ళం కూడా తెలియదు. అలాంటి దౌర్భాగ్యం మనుషులు ఈ బాపతులు ఏదో పెద్ద పుడింగిల్లాగా మాట్లాడతారు. వీడికి ఏం తెలుసని ఏం తెలిసి మాట్లాడతాడు? తాగేసి మాట్లాడాడు. అది కూడా తాగినోడు ఎప్పుడు ఒకే పదాన్ని 10 మాటలు మాట్లాడతాడు. ఆడు వీడియో చూస్తే ఆడదు, ఆ సినిమా ఆడదు, ఆ సినిమా ఇదే 10 మాటలు అన్నాడు. ఆ తాగుబోతోడికి ఒకే మాట 10 మాటలు రిపీట్ అవుతాడు. తాగేసి మందు కొట్టేది మాట్లాడేట్టున్నాడు. ఆ తర్వాత మళ్ళీ నేను అనలేదు, ఎవరో నా మీద అని పెద్ద మళ్ళీ వివరణ మత్తు దిగి ఉంటుంది. మత్తు దిగిన బాడకావులు, బుద్ధి జ్ఞానం లేని పశువులు వీళ్ళు. ఏం కల్చర్ లేదు, ఏమీ లేదు. ఎవరికో కాకపట్టడం కోసం, ఎవరి కాళ్ళు పిసకటం కోసం ఈ పిచ్చివాగులు అవుతూ ఉంటారు. ఈ సన్నాసుల మాటలకే మనం దాని గురించి నేను అదే వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఈ ప్రతి ఎదవ మాటకి మీరు రెస్పాండ్ అవ్వద్దు. వీళ్ళొక ఎదవులు, పనికిరాని సన్నాసులు, అడుక్కు తినడానికి కూడా పనికిరాని, నెత్తి మీద రూపాయి పెడితే ₹10 కూడా వీళ్ళు చెల్లుబాటు కాదు. ఇలాంటి ఎదవులు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఆ ఎదవుల మాటలకు కూడా మీరు రియాక్ట్ అయ్యి వాడిని పెద్దవాడిని చేయొద్దు. ఆ గొద్దిని పెద్దది చేసినట్టు అవుద్ది. వీళ్ళకి ఎదవలు, వీళ్ళు సన్నాసులు వాగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటారు. ఈ సోషల్ మీడియా వచ్చినాక ఇలాంటి దౌర్చారు. వీడెవడో, వీడికి విలువ, వీడి పక్కింట్లో వాళ్ళు కూడా వీడికి గుర్తింపు ఉండదు. వీడికి భార్య పిల్లలు కూడా వీడి మాట్లాడలేరు. అలాంటి బాబుతో ఇలాంటి వాగుడు అవుతూ ఉంటారు. ఈ బూతులు ఏంటి? ఏం బూతులు మాట్లాడతారు జూనియర్ ఎన్టీఆర్ గురించి? ఏం బుద్ధుందో వాడికి? అడుక మనిషి, పశువు వాడు. ఇంగిత జ్ఞానం ఉందో వాడికి? సిగ్గు, శరం, మానం, అభిమానం, రోష పౌరుషాలు వచ్చా నా కొడుకు మాట్లాడే మాటలు ఏదో వాటి గురించి ఎంత మాట్లాడితే అంత అసహ్యం.